పేరు వరలక్ష్మి. నేను మందడంలో అమరావతికి భూమి ఇచ్చిన రైతుని, రాజధానికి భూమి ఇచ్చిన మహిళా రైతుని. ఇవాళ పదే పదే అమరావతి మునిగిపోతుందని అబద్ధ ప్రచారం. అమరావతి మునిగిపోతుంది కాదు, వర్షాకాలం వస్తే మునిగిద్ది, ఎండాకాలం వస్తేనేమో వీళ్ళు కమ్మ రాజధాని, వర్షాకాలం వస్తేనే మునిగిపోద్ది, చలికాలం వస్తేనే పథకాలు ఇలేదేంది, దుప్పట్ల పథకాలు, మంచాల పథకాలు, దిండ్లు పథకాలు అని చెబుతారు. ఇలాంటి అబద్ధ ప్రచారం చేస్తా వైసీపీ వాళ్ళు పబ్బం గడుపుకున్నారండి గత 5 ఏళ్లలో. ఇప్పుడు కూడా ఇంకా పబ్బం గడుపుకోవటానికి ఇదే ప్రచారం చేస్తున్నారు. దీని మీద మరి భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి, అబద్ధ ప్రచారం అని చెప్పేసి మరి అకాడమీ చైర్మన్ సురేష్ గారు పెడతాం చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటితోటి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ నిజాలు గమనించాలి. ఇవాళ కొన్ని మీడియాలు అయితే ఖచ్చితంగా అసలు అమరావతి మీద ఈ డెసిషన్ ఇదే ఫైనల్ అన్నట్టు చేస్తున్నాయి. వాళ్ళకైతే మరీ చదువుతున్నామండి. రాజధాని రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. అలాంటి గుండెకాయని మీరు ఒత్తి దాన్ని చంపాలి అని చెప్పి మీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు కన్నా ఘోరమైంది. మీరు నాయకుడు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, రాజద్రోహం కేసు అని ఒకటి కాలం నాడు, బ్రిటిష్ కాలం నాడు ఇది పైకి తీశాడు కదా, రాజుగారిని తిట్టాడు. ఇంకేముంది పాప, నేను ఒక రాజును అనుకున్నాడు, ఆ తిట్టిన ఆయన కూడా RRR గారు ఆయన మీద పెట్టాడు అప్పట్లో. అట్లాంటి కేసు వీళ్ళందరి మీద పెట్టాలి, రాజధాని మీద పెట్టినందుకు. ఎందుకంటే ఆ రోజు భూములు మేము ఊరకనే ఇస్తే పదే మమ్మల్ని రైతుల్ని మునిగిపోతుంది, వీళ్ళు అణిగిపోతున్నారు, వీళ్ళు మునకల్లో ఉండారు. ఎన్నిసార్లు మాకు మీరు నష్టపరిహారం ఇచ్చారయ్యా? అమరావతిలో ఇప్పుడు తీసుకున్న 34,000 ఎకరాల్లో ఎన్నిసార్లు మీరు మునిగిపోతే మా నష్టపరిహారం ఇచ్చారు? సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ఒకసారి చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం కానీ ఇంకో ఆ రెండే ఉన్నాయి ఎక్కువ శాతం. మరి ఎన్నిసార్లు మాకు ఇచ్చారు మీరు నష్టపరిహారం? ప్రజెంట్ ఈ వైసీపీ జగన్ వచ్చాక మాకు ఎన్నిసార్లు ఇచ్చాడు మా ప్రాంతాన్ని నష్టపరిహారాలు చెప్పండి మీరు. కాబట్టి సిగ్గు శరాలు ఉండాలి ఇట్లాంటివి మాట్లాడితే మునిగిపోతుందంటే మేమేదో లోతట్టు ప్రాంతంలో ఉండట్టు అని మమ్మల్ని పద్దాక వానలో శిబిరాల్లో ఉంచినట్టు, సహాయక శిబిరాల్లో ఉంచినట్టు ఫీల్ అయిపోయి మునిగిపోతుందంటే నీ మీద కూడా రాజద్రోహం కేసు పెట్టాలి. నువ్వు తీసుకొచ్చింది ఆర్టికల్ 1, అది నీ మీద కూడా పెట్టాలని జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నావు. మా దగ్గరే రావడానికి దమ్ము లేదు. నువ్వు నెట్ ప్లస్ కేటగిరీ రోడ్డు పెట్టుకొని వచ్చావాడు, నెట్లు పట్టుకుంటే ఇద్దరు కానిస్టేబుల్ వచ్చాడు, ఇంకా నువ్వు అమరావతి మీద మాట్లాడుతున్నావు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. పైపెచ్చాను గత ప్రభుత్వంలో మాకు అసలు కాగినియంట్ అనేది ఒకటి వస్తే విశాఖపట్నంలో అది కూడా రావడానికి ఇల్లేదు. వాళ్ళు రూపాయికి ఇచ్చారు, పావులాకి ఇచ్చారు, వాళ్ళకి పొలాలు ఇవ్వడానికి ఇల్లేదు అయ్యి అని చెప్పి నువ్వు కోర్టుకి వెళ్ళినాడివి. నీకు విశాఖపట్నం మీద ప్రేమ ఉంది కదా, పాపం ఎగ్జిక్యూటివ్ రాజధాని పెడతాను మా అందరికీ చెప్పావు కదా, మరి ఆ ప్రేమ అంతా ఏమైపోయిందయ్యా? రూపాయికి ఇచ్చిన 10 రూపాయికి 8,000 మందికి ఉపాధి వచ్చిద్దని చెబుతున్నారు. మంచి కంపెనీలు వస్తే మీకు దాని మీద ప్రేమ లేదు. కాబట్టి పదే ఇవాళ మీరు రాజధాని మీద ఇలాంటి అవాకులు చవాకులు వాళ్ళకి ఏది ఇష్టం లేదండి. కర్నూలు, కడప కూడా ఇష్టం లేదు.